ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్పాను? ఇందాక రోడ్ల గురించి అడుగుతూ ఉన్నారు మీరు. అంటే ఒక 9 నెలల సమస్యనే పరిష్కరించగలిగిన వాళ్ళం ఒక ఆడబిడ్డ పోతే రోజువారీ మనం నడిచే రోడ్లని మేము వేయమా చెయ్యమా? గత ప్రభుత్వ నాయకులు ఏం చెప్పారు? వీళ్ళు రాగానే పెన్షన్లు కూడా ఇవ్వలేరు. మరేం చేశాం? మొదటి తారీఖుకి మొత్తం ఇచ్చేసాం. 90% ఇచ్చాం మనం. మొదటి తారీఖుకి 5,000 కాదు 6,000 ఇస్తే చాలన్నా మేము దివ్యాంగులు అంటే 6,000 కాదు 15,000 ఇచ్చాం. మీరు ఊహించండి ఎంత. అంటే ఇది నేను ఎందుకు కూటమి అలయన్స్ అని ఎందుకు తపన పడేవాడిని అంటే, ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు, ఒక దేశానికి ఒక నది చాలదన్నట్టుగా ఈ రాష్ట్రానికి 5 కోట్ల మంది, రాష్ట్రానికి చాలా మంది చాలా పార్టీలు చాలా మంది నాయకులు కలిస్తే తప్ప ఈ సమస్యని అప్పుల ఊబిలోకి నెట్టేసి రాష్ట్ర విభజన తర్వాత డబ్బులు లేకుండా అయిపోయిన రాష్ట్రానికి అప్పుల ఊబిలో నెట్టేసిన రాష్ట్రానికి చాలా మంది కమిటెడ్ నాయకులు కలిస్తే తప్ప దీని ఈరోజు అభివృద్ధి రాదు అనేది నాకు ప్రగాఢమైన విశ్వాసం. ఆ విశ్వాసం ఆ నమ్మకం చాలా పదే చెప్తాం. మనకి వర్మ గారు కూడా ఉన్నారు. తెలుగుదేశం అధినాయకులు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన అపారమైన అనుభవం ఎందుకు కావాలని అడిగానంటే, మొదటి తారీఖు పెన్షన్లు